బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తున్నప్పటికీ కూడా కరీంనగర్ లో మాత్రం బీజేపీ హవా కనిపిస్తుంది. మొత్తం అక్కడ 69 డివిజన్లలో 38 వరకు ఇప్పటికి బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే కరీంనగర్ మున్సిపాలిటీని ఖచ్చితంగా బీజేపీ దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా అయితే కనిపిస్తుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక హోరాహోరీ పోటీ సాగుతున్నప్పటికీ కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు అందించిన లెక్కల ప్రకారం భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. మొదటి రౌండ్ ముగిసే వరకు మొత్తం 66 డివిజన్లలో 36 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 12 డివిజన్లు, బీఆర్ఎస్ 3, ఎంఐఎం 2 డివిజన్లతో సత్తా చాటినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 2,72,665 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,37,516 మంది పురుషులు, 1,35,149 మంది మహిళలు ఉన్నారు. కరీంనగర్ జనాభాలో 9.15% స్కెడ్యూల్ కులాలు, 1.64% స్కెడ్యూల్ తెగలు ఉన్నాయి. అతి తక్కువగా 6.98% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక 2020 ఎన్నికలతో పోలిస్తే కరీంనగర్లో 1% ఎక్కువగా నమోదైనట్లుగా అధికారులు అయితే వెల్లడించారు. గత కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 2020లో జరిగాయి. ఇందులో బీఆర్ఎస్ పార్టీ 33 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా 13 సీట్లను గెలుచుకుంది. అప్పట్లో ఆ తర్వాత ఏఐఎంఐఎం 6 సీట్లను గెలుచుకుంది. అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అయితే బీజేపీ అయితే ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ బండి సంజయ్కి సంబంధించిన వ్యూహాలు ఫలించాయి. ఇక్కడ బీఆర్ఎస్కు అటువైపు కాంగ్రెస్కు కాదు అని చెప్పి బీజేపీని ప్రజలు ఆమోదిస్తున్నారు. అంటే బీజేపీకి ఇక్కడ ఆదరణ లభించింది అంటే అది కేవలం బండి సంజయ్ కారణంగానే అంటూ కూడా బీజేపీ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. మొత్తానికైతే మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ ఆ పార్టీ సత్తా చాటాలి అనుకుంది. ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం అధికార కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ కూడా ఉంది. దాదాపు 20 నుంచి 25 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక 3వ స్థానానికి బీజేపీ పరిమితమైంది. అయితే కొన్ని స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పుకోవాలి.